ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున ఇంత అడవిడిగా ఉన్నారు అనుకుంటున్నారా? మధ్యాహ్నం తినడం కోసం రెడీ చేసుకుంటున్నామండి. మేము నాగపట్నం వెళ్తున్నాం. నాగపట్నం అంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. బేలంగిని మాతా టెంపుల్ అంటారు కదా, బేలంగిని మాతా టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నాం. ఇది అక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. నాకు బాగా టైం పాస్ అయ్యి ఇష్యూ కడుతూనే ఇవ్వండి వచ్చేసాం. బేలంగిని టెంపుల్ ఎంత బాగుంటుందంటే ఇక్కడికి వస్తే నాకైతే మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాను నేను ఇక్కడ ఉన్న 2 రోజులు కూడా. అది చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈసారి ఫ్యామిలీతో వచ్చాను కదా, అక్క వాళ్ళతో. అక్క, బావ, భావన, కిషోర్, హేమంత్, అమ్ములు, ప్రశాంత్ వీళ్ళందరితో వచ్చాను కదా, చాలా హ్యాపీగా ఉంది. టిఫిన్ చేయడానికి వచ్చామండి. టిఫిన్ చేసాం. మళ్ళీ గుడి చూడడానికి వెళ్ళాము. గుడి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అలా తిరుగుతూ ఉంటాను నేను. వద్దాక రెస్ట్ ఉండదు. తిరగడానికి వెళ్ళినప్పుడు రెస్ట్ ఎందుకండి కదా, అందుకని నేను చూడడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. బయటకు వెళ్తే ఎండలు ఉన్నాయి చూడండి, మామూలుగా లేదు, చాలా ఎండలు ఉన్నాయి. మ్యూజియంకి వెళ్ళాను, మ్యూజియం చూసాను. తర్వాత అలా తిరుగుతూ ఉన్నాను ఎండలోనే ఒక్కదాన్ని. వాళ్ళందరూ రెస్ట్ లో ఉన్నారు, నేను ఒక్కదాన్ని రెస్ట్ తీసుకోకుండా తిరుగుతూనే ఉన్నాను. ఇది మ్యూజియం. ఈ మ్యూజియం లో ఏముంటాయి అని అనుకుంటున్నారా? ఆ మ్యూజియం లో అంతకు ముందు కానుకలు ఇచ్చిన వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన గుర్తులు అనమాట అవన్నీ. ఇది బొమ్మలు చాలా బాగున్నాయి. నాకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది. తల్లి ప్రేమ కనిపిస్తుంది కదా, అందుకని బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా, బట్ నో బడ్జెట్, తీసుకోలేదు. అన్ని చూడడానికి మాత్రం చూస్తాను. ఏమైతే నన్ను చూసి తెగ సిగ్గుపడిపోతుంది. కెమెరాని చూసి చూడు దాక్కుంటుందా. అయినా నేను వదలలేదు, షూట్ చేశాను. చూసారు ఇక్కడ ఎంత మంచి మంచి బొమ్మలు ఉన్నాయా. మీకు ఇంకో విషయం చెప్పాలి తెలుసా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తున్నారు. నేను మాత్రం ఏమీ కొనుక్కోకుండా వచ్చాను, ఎందుకంటే మనకి నో బడ్జెట్. నన్ను చూసి అందరూ దేనికేమి లే అనుకుంటా ఉంటారు, కానీ ఏ చెప్పుకుంటే చెప్పుకుంటది, అది తెలిసిన విషయమే కదా. చెప్పుకుంటే తెలుస్తుంది, చెప్పుకోకపోతే రిచ్ గానే ఉంటది. అలాగే ఉందాం జనాల్ని, అలాగే అనుకునిద్దాం. ఈ స్పాట్ నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా మంచి ఇల్లు కొనుక్కుంటే ఇలా పెట్టుకోవాలన్నది నా కోరిక. ఏమో చూద్దాం, దేవుడి దయ ఏం రాసి పెట్టిందో మనమైతే ఏం చెప్పలేము కదా. మొత్తానికి ఈ ట్రిప్ అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. వాళ్ళ సంగతి ఏమో తెలియదు కానీ, అంటే కష్టాన్ని కూడా ఎంజాయ్ చేయడంలో మనకున్న తెలివితేటలే. ఇంకా ఇశాంతి గారు ఆటో ఎక్కాడు నడవలేక. చర్చి చూసిరా, ఎటు తిరిగినా ఒకేలా ఉందే. ఇదిగో మా హేమంత్ గారి బర్త్డే వచ్చింది. ఆ రోజు బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాం. ఆ నైట్ ఎంత అవుతుంది తెలుసా, నాకు టైం 2:30 అవుతుంది. వీళ్ళకి 2:30 కూడా ఆకలేసిందండి. తిన్నామని చూస్తే అక్కడ దోశలు అమ్ముతున్నారు, ఎగ్ దోశ. 2:30 టిఫిన్ తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ 4కి లేచాం. 4కి లేచి ఈ పాప మొక్కుందంట, మోకాళ్ళ మీద నడుస్తాయని మొక్కుకుంది ఆ పాప. మనం అంత సాహసం చేయలేం, మోకాళ్ళ మీద నడిచే అంత సాహసం చేయలేక నేను అడుగులో అడిగేసి నడిచాను. తర్వాత పూర్తయింది, దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాం, మళ్ళీ బీచ్ కి బయలుదేరాం. మీకు ఒక విషయం చెప్పాలండి, అక్కడ అన్నదానం పెడుతున్నారు బేలంగిని టెంపుల్ లో. ఎవ్వరు మిస్ కాకుండా తినండి. సాంబారు అప్పడం ముందు చూసారు, సూపర్. మీకు బయట కొనుక్కున్న అంత టేస్ట్ రాదు, కానీ ప్రతి రోజు మధ్యాహ్నం అక్కడ భోజనం పెడతారు, దాన్ని మాత్రం మిస్ కాకండి.